మీ అందరికీ గాణగాపురంలోని భిక్ష చేయడం గురించి తెలుసు కదండీ! దత్త భిక్ష సాంప్రదాయం అంటారు. తెలుసు కదా! దత్త సాంప్రదాయం. అంటే గాణగాపురంలోని చాలామంది నండూరి శ్రీనివాస్ గారి వీడియో ఒకటుంది. తీరని కష్టాలు, తీరని బాధలు ఉంటే కనుక గాణగాపురం ఎళ్లి ఒక వారం రోజులు భిక్ష చేసి, వారం రోజులు పారాయణం చేసుకొనొస్తే ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ అవుతుంది అని ఆయన చెప్పారు. ఆ వీడియో చూసే నాకు ఒక తీరని చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉందండి. ఆ వీడియో చూసే నేను ఇవ్వడానికి వెళ్ళాను. భిక్ష చేశాను కూడాని. నేను భిక్ష ఇవ్వడం అంటే అన్నదానం చేయడం. భిక్ష తీసుకోవడం అంటే ఇగో ఇలాగ తీసుకోవడం. చాలా పెద్ద పెద్ద కోటీశ్వరులొస్తారండి. మధ్యాహ్నం 12:15కి దత్తాత్రేయ స్వామి హారతవుతుంది. అక్కడ దత్తాత్రేయ స్వామి గాణగాపురంలోని నృసింహ సరస్వతి అవతారంలో ఉంటారు. ఆ హారతి అయిపోయిన వెంటనే అంటే ఆయనకి నైవేద్యం పెడతారన్నమాట. అప్పుడు ఇలాగా గంట కొడతారక్కడ. అప్పుడు మనం ఇక్కడ బయట ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఇలా బయట చాలా మందండి పెద్ద పెద్ద కోటీశ్వరులు బాదమాకులు అమ్ముతారు 10 రూపాయలకి. ఆ ఆకులు తీసుకొని ఇలా లైన్‌లో వస్తారన్నమాట. నేను ఇస్తుంటుంటే అందరూ నా మీదకొచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే ఇంకా నేను ఇవ్వలేకపోతుంటే ఇగో ఇతనొచ్చి నేనిస్తాను అని చెప్పి లోకల్ మాట అతను. అతనిచ్చారు. ఎవరిస్తే ఏంటి అని చెప్పి అంటే మేము అక్కడ వంట వండుకొని మేము భిక్ష పంచామన్నమాట. 500 మందికి భిక్ష కూడా పెట్టాము. ఆ వీడియో కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. ఈ భిక్ష తీసుకుంటే మాత్రం అండి లైఫ్‌లోని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చాలా తొందరగా క్లియర్ అవుతాయి. నేనే నిదర్శనం అండి. థాంక్ యూ సో మచ్.